హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శనగపిండితో పిండి చారు ఎలా చేసుకున్నామో చూద్దాం. దీనికి కావాల్సింది ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లిపాయ, కరివేపాకు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పక్కన నిమ్మకాయ అంత సైజులో చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇవి వేగాక కొంచెం పసుపు వేసుకొని చింతపండు రసం అనేది దీంట్లో పోసుకోవాలి. అది కొంచెం మరిగేటప్పుడు మనం శనగపిండి ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని అది చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ రసంలో తగినంత కారం, ఉప్పు కూడా వేసుకొని మసలు పెట్టుకోవాలి. ఈ శనగపిండి కలుపుకున్న మిక్స్ని మసులుతున్న చారులో వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసలు పెట్టుకుంటే చూపించే విధంగా చారు రెడీ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇందులో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, శనగపిండి అయినా వేసుకోవచ్చు, నూకల పిండి అంటారు, అది కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ రావాలి అని అంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. లైక్, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.